నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. తెలంగాణలో ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. స్టూడెంట్స్కు 5 నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నామని, పరీక్షల నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా సెంటర్లోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య ప్రకటించారు. అయితే 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని స్టూడెంట్స్కు సూచించారు. ఇక ఈ గ్రేస్ పీరియడ్ కరెక్టేనా? ఇంటర్ విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఇవాళ స్పెషల్ డిబేట్లో చూద్దాం. నాతో పాటు స్పెషల్ డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల యొక్క సీనియర్ ప్రిన్సిపల్ సునీల్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్తో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. యా, ఒక ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి యూజువల్లీ ఎగ్జామ్స్ అని మనం ఎప్పుడు డిస్కస్ చేసినా కూడా స్టూడెంట్స్ ఎంత ఒత్తిడికి గురవుతారని చూస్తాం. అది ఇంటర్ ఎగ్జామే కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే. బేసిక్గా స్టూడెంట్స్ అయితే కొంత ఆ ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇంకా ప్యానిక్ అయ్యి చేయకుండా పనులు చేసిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ని కూడా మనం చూస్తున్నాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ ఎగ్జామ్ ప్రెజర్ తట్టుకోలేని వాళ్ళు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకుందనుకోవాలా ఈ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్తో? ఇప్పటి వరకు అంటే గత అనుభవంలో నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ ఇంటర్ పరీక్షల యొక్క పద్ధతిని చూస్తున్నాను. ఎప్పుడు కూడా 1 నిమిషం ఆలస్యం అయితేనే లోపలికి అనుమతి ఇవ్వకపోవడం అనేది జరిగేది. 9 1 నిమిషానికి వచ్చినా కానీ అనుమతి ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల లోపల హైదరాబాద్లో ట్రాఫిక్ని తట్టుకొని ఎగ్జామ్ సెంటర్స్కి రీచ్ కావాలి అనేటువంటి దాంట్లో పిల్లలందరూ కూడా 1-2 మినిట్స్ లేట్గా వచ్చేవాళ్ళు, వాళ్ళని ఎలో చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సెక్రటరీ కృష్ణాదిత్య గారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని 5 నిమిషాల గ్రేస్ పీరియడ్, మొదలు వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా 8:45 నిమిషాల వరకే సమయం ఇవ్వాలి, ఆ తర్వాత ఎలో చేయకూడదు అనేటువంటిది ఒక పద్ధతి డిస్కస్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఒత్తిడిల కారణంగా అలా కాదు, విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. సో వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షకి వచ్చేటువంటి జర్నీస్లో ఎన్నో అవాంతరాలు రావచ్చు. ఒక నిమిషమే పెట్టడం వల్ల సో అటు విద్యార్థులకు కానీ ఇటు ఎగ్జామ్ సెంటర్లో కండక్ట్ చేసేటువంటి వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఒక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు చాలా వచ్చాయి. సో దాంతో ఒక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వడం వల్ల చాలామందికి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇది చాలా పెద్ద మనం ఇంత ముందు కూడా చూసాం. మా ఛానల్స్లోనే చాలా విజువల్స్ కూడా వచ్చేవి. పిల్లలు ఏడుస్తూ మమ్మల్ని అలౌ చేయండి, ఇంత సంవత్సరం అంతా కష్టపడి చదివాము, లోపలికి పంపించండి. చాలా చాలా బాధ అనిపించేది వాళ్ళని చూస్తే. 1 నిమిషమే కదా లేట్ అయింది, పంపిస్తే ఏమవుతుందని. సో ఒక బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు. ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ సార్, ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్ కూడా ఇది. ఎందుకంటే రూరల్ గ్రామ ప్రాంతాల్లో బస్సులలో వెళ్ళేవాళ్ళు, సో లేదా ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి రూరల్ గ్రామాల లోపల బస్సుల ఫెసిలిటీ ఉండదు. చాలా దూరంలో సెంటర్స్ ఉంటాయి, 40-50 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రీచ్ అయినప్పుడు వాళ్ళకి ఇది బిగ్ రిలీఫ్ అనమాట. ఇక హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ని తట్టుకొని సెంటర్కి వచ్చి 1 నిమిషం లేట్ అయినా కానీ లోపల రానివ్వకపోతే వాళ్ళ 2 సంవత్సరాల యొక్క ఈ కష్టం అనేటువంటిది వృధా అవుతుంది. సో కానీ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అనేటువంటిది చాలా పెద్ద నిర్ణయం. అది నిజంగా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీకి కానీ లేదా సలహాలు ఇచ్చినటువంటి విద్యావేత్తలకు కానీ చాలా మనం అభినందన చెప్పాల్సిందే. అండ్ మీరు సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్నారు, మీకు తెలుసు విద్యార్థులు ఎంత ప్యానిక్ అవుతూ ఉంటారో, ఎంత టెన్షన్ అవుతూ ఉంటారో. అది ఎగ్జామ్ అన్నా అవుతూ ఉంటారు, రిజల్ట్స్ అన్నా కూడా అవుతూ ఉంటారు. ఈవెన్ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలన్నా కూడా లోపల చదివింది కూడా గుర్తుంచుకోలేనంత స్థాయిలో టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం, అసలు ఏ అంశాల్లో ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేశారు స్టూడెంట్స్కి ఇంత ప్యానిక్ అవ్వడం, అండ్ వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చేటటువంటి సూచనలు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు చాలామంది విద్యార్థులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఫెయిల్ అయ్యి అసలు ఇంటర్మీడియట్ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొద్దనే నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతూ ఇప్పటికీ ఇంకా పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి చూసినప్పుడు వాడిని ఒత్తిడికి గురి చేయకుండా మనం విద్యా విధానాన్ని మార్చగలగేమో అనేటువంటి ఆలోచనలు చాలామంది విద్యావేత్తలు చేశారు, కానీ అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ మనం స్కూల్ సిలబస్తో కంపారిజన్ చేస్తే ఈ 8th 9th 10th ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ ఉందో స్కూల్ లెవెల్లో దాని సిలబస్తో మనం కంపారిజన్ చేసినప్పుడు ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి సిలబస్కి ఆ 3 సంవత్సరాల్లో చదివేటువంటి సిలబస్కి కొంత వ్యత్యాసం ఉంది. ఓకే, కొంత అంటే ఒక 50% వ్యత్యాసం ఉంది.
అంటే ఎక్కువ ఉందంటారా? ఎక్కువ ఉంది, బాగా డబల్ ఉంది, ప్రెజర్ ఎక్కువ పడుతుంది. అసలు 8th 9th 10th చదువు అనేటువంటి పాఠ్యాంశాలు చాలా ఇంటర్మీడియట్లో వస్తున్నాయి. వాళ్ళు కొత్తగా చదువుతున్నారు ఇప్పుడే. దాంతోపాటుగా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పోటీ పరీక్షలకు కూడా సిద్ధం కావాలి. వాళ్ళు జూన్లో కాలేజీ మొదలైతే వాళ్ళకి జనవరిలో జేఈఈ మెయిన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి సరిగ్గా 8 నెలలు కూడా దొరకదు. అంటే వాళ్ళకి 200 రోజుల్లో ఇంటర్మీడియట్ సిలబస్నే చెప్పాలి. మరి ఇంటర్మీడియట్ సిలబస్తో పాటుగా ఇటు ఎంసెట్ కానీ, ఇటు జేఈఈ మెయిన్స్ కానీ, అటు అడ్వాన్స్ కానీ, అలాగే నీట్ కానీ ఇలాంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి అంటే అసలు కొత్తగా తెలియనటువంటి పాఠ్యాంశాలని మళ్ళీ ఏబిసిడి దగ్గర నుంచి మొత్తం నేర్చుకోవాలి అంటే ఆ విద్యార్థి యొక్క వయసు ఏంటి, వాడి మీద ఉండేటువంటి ఒత్తిడి ఏంటి అనేటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ విద్యావేత్తలు చాలామంది దీని గురించి ఎన్నిసార్లు సూచనలు చేసినా కానీ అది అమల్లోకి జరగట్లేదు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి సెక్రటరీ కృష్ణాదిత్య గారు అయినా కానీ, మరి మనం తెలంగాణ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాష్ట్రాల నుంచి మనకు అడ్వాన్స్లో కానీ, జేఈఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ చాలా మంచి ర్యాంకులు వస్తాయి. కానీ ఈ ఒత్తిడిని తట్టుకోవాలి, మరి ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా బాగా రాయాలి, అక్కడ కూడా పరీక్షలు మంచి మార్కులు రావాలి. 75% వస్తే కానీ పోటీ పరీక్షలకు అర్హులు గారు వాళ్ళు. మరి ఇక 75% రావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి 8 నెలల వ్యవధిలో మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ చదవాలి, పోటీ పరీక్షల సిలబస్ చదవాలి. ఆ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. సో కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని వాళ్ళు సరిగ్గా పాటించట్లేదు చాలా కాలేజీలు కూడా. అసలు ఇంటర్ విద్యను బోధించట్లేదు. సో డైరెక్ట్గా పోటీ పరీక్షలకు తీసుకెళ్తున్నారు పిల్లల్ని. తీసుకుపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంటర్మీడియట్కి 1 నెల రోజులు మాత్రమే వ్యవధి ఇచ్చి మొత్తం చాప్టర్లు చదవాలి. ఇప్పుడు మా ఉదాహరణకి ఒక ఫిజిక్స్ తీసుకుందాం, భౌతిక శాస్త్రం తీసుకుందాం. ఒక 15-16 చాప్టర్లు ఉంటాయి ఒక సంవత్సరానికి. మరి 15-16 చాప్టర్లు వాళ్ళు ఇంటర్మీడియట్ చదవాలి, ఇటు పోటీ పరీక్షలు చదవాలి అంటే కొత్త చాప్టర్లు అవి కూడా 8th 9th 10th ఎక్కడ కూడా కనబడవు. మరి అలాంటి పరీక్షలకి ఇంటర్మీడియట్ కానీ, పోటీ పరీక్షలకు కానీ మరి ఇంత చదివి వాడు ఒత్తిడి తట్టుకోవాలి అంటే సో ఖచ్చితంగా విద్యా విధానంలో కొంత మార్పు వస్తే తప్ప వీళ్ళని మనం ఇలాంటి ఒత్తిడి నుంచి బయటకు తీసుకురాగలం. అయితే సునీల్ గారు, ఏ రకమైనటువంటి ఒత్తిడైనా, అది చదువుకు సంబంధించిన ఒత్తిడైనా, పరీక్షలకు సంబంధించిన ఒత్తిడైనా, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి ఒత్తిడైనా తెలిసేది ఇద్దరికే. ఒకటి ఇంట్లో తల్లిదండ్రులకు తెలుస్తుంది, లేదా కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్కో లేకపోతే టీచర్స్కో లెక్చరర్స్కో తెలిసేటటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అటు క్యాంపస్లో కావచ్చు, ఇటు ఇంట్లో కావచ్చు, పిల్లలు ఒత్తిడికి గురవుతున్నప్పుడు గుర్తించాలి. అలాగే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఒత్తిడికి గురి కాకుండా? ఒకటి, ఒత్తిడికి గురి చేసే ప్రాంతాలు కూడా ఈ రెండే. అవును, అంటే ఇటు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, ఇటు కాలేజీ నుంచి ఒత్తిడి, ఈ 2 ఒత్తిళ్లు భరించలేకనే విద్యార్థులు చాలామంది డైవర్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ 2 ఒత్తిళ్లను తట్టుకోవాలంటే, అంటే నాకున్న అనుభవం రీత్యా నేను విద్యార్థులకి బోధన కూడా చేస్తుంటాను కాబట్టి, సో క్లాస్ రూమ్లో నేను విద్యార్థులను గమనించే సైకాలజీని అబ్జర్వేషన్ చేసినప్పుడు నేను 2 అంశాలను గుర్తించాను. నేను ఆ 2 అంశాల మీద నేను కొంత పరిశోధన కూడా చేశాను కొంతమంది విద్యార్థుల మీద. వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ విద్యార్థులు ఏమంటారు కదా అంటే, సార్ మమ్మల్ని ఇంటర్మీడియట్ చదవనివ్వట్లేదు, మేము పోటీ పరీక్షలు రాయాలి కానీ ఇంటర్మీడియట్ మాకు బోధించట్లేదు. చాలా కాలేజీలు ఓన్లీ నెల రోజుల లోపల ఏదో ఒక మెటీరియల్ ఇచ్చేసి దాన్ని బైహార్ట్ చేయమంటారు, మకప్ చేయమంటున్నారు, బట్టి పెట్టమంటున్నారు. సో మాకు అది అసలు అర్థమే కావట్లేదు. ఇంటర్మీడియట్ ఏ విధంగా చదవాలి, దాన్ని ఒక లాంగ్ ఆన్సర్ అని, ఒక షార్ట్ ఆన్సర్ అని, అలాంటివి ఎలా చదవాలనే మేము ఒక పరీక్ష కూడా రాయట్లేదు. ఒక 6 నెలలు 8 నెలల వరకు అలాంటి పోటీ మాకు పరీక్షలు కూడా కండక్ట్ చేయట్లేదు. ఓకే, సో డైరెక్ట్గా అన్ని ప్రతి వారం కూడా వాళ్ళు ఎంసెట్ పరీక్ష అని, జేఈఈ మెయిన్స్ పరీక్ష అని, అడ్వాన్స్ పరీక్ష అని ఇవి పెడతారే తప్ప ఎక్కడ ఇంటర్ పరీక్షలు అనేటువంటివి కండక్ట్ చేయడం అనేది జరగట్లేదు. ఓకే, ఇంటర్ కాలేజీల లోపల వాళ్ళని డిసెంబర్ తర్వాత సడన్గా ఇంటర్మీడియట్ పరీక్షలు రాయమని ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని బట్టి పెట్టడం కానీ, సో దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి సమయం లేకపోవడం కానీ, సో అక్కడ పేరెంట్స్ జనరల్గా ఏం చేస్తున్నారు, లెక్చరర్స్ మీద ప్రెషర్ పెడుతున్నారు. మా పిల్లవాడికి ఇంటర్మీడియట్లో మార్కులు రావట్లేదు, మీరు మొత్తం బోధించారా లేదా ఇంటర్మీడియట్ సిలబస్ అంటే లెక్చరర్స్ ఏమంటున్నారు, సో లేదండి పోటీ పరీక్షలు అంతా కూడా సిలబస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ సిలబస్కి వచ్చేసరికి అదంతా కూడా టీచింగ్ అయిపోయింది, కానీ మీ పిల్లవాడే చదవాలి. అసలు చదవాలి, ఎలా చదవాలో తెలియనప్పుడు బోధించినటువంటి అధ్యాపకుడు దాన్ని ఏ విధంగా చదవాలో చెప్పినప్పుడు సో విద్యార్థి ప్రెషర్కి లోనుగాడా. అటు మార్కులు రాకపోవడం వల్ల ఇటు ర్యాంకుల ప్రెషరు కాలేజీ వైపు నుంచి, అలాగే ఇటు తల్లిదండ్రులు కూడా వచ్చి ఏమంటున్నారు అంటే, విద్యార్థి ఖచ్చితంగా మార్కులు రావాలి, మీ కాలేజీలో మేము ఇన్ని లక్షలు కడుతున్నాం కదా, ఓకే ఇన్ని లక్షలు కట్టినప్పుడు మాకు ర్యాంకులు రావాలి కదా, మాకు మార్కులు రావాలి కదా. అంటే తల్లిదండ్రుల ప్రెషరు, ర్యాంకులు మార్కులు కావాలి. ఇక్కడ కాలేజీలో లెక్చరర్లు ఏమంటారు, మేము సిలబస్ చెప్పాం మా పని అయిపోయింది. అంటే వాళ్ళు బోధిస్తున్నారు అంతవరకే,
కానీ ఈ రెండింటి మధ్యలో స్టూడెంట్ యొక్క ఒత్తిడిని గుర్తించేటువంటి కౌన్సిలర్స్ ఎవరు కూడా కాలేజీలో ఉండట్లేదు. ఓకే. ఈ కౌన్సిలింగ్ విధానం అనేటువంటిది కంప్లీట్గా ఆపేశారు. విద్యార్థి యొక్క సైకాలజీని అర్థం చేసుకొని అసలు విద్యార్థి యొక్క వీక్నెస్ ఎక్కడ ఉంది, అసలు విద్యార్థి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, పోటీ పరీక్షలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, లేదా ఇంటర్ పరీక్షలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అసలు వాళ్ళ యొక్క సైకాలజీ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి లూప్ హోల్స్ కనుక్కొని కనుక మనం కరెక్ట్గా వాళ్ళని తీసుకెళ్ళగలిగితే వాళ్ళని ఈ ఒత్తిడి నుంచి బయటకు తీసుకురావచ్చు. రైట్. మనతో పాటు మరో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. ఆయన అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంటర్ కాలేజ్ ప్రెసిడెంట్ ఆయన. నమస్తే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారా? అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ప్రసాద్ గారు అన్మ్యూట్ కాలేదు, ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్. రైట్. యా ఇప్పుడు క్లియర్గా ఉంది ప్రసాద్ గారు. నా ఆడియో మీకు క్లియర్గా ఉంది కదా ప్రసాద్ గారు? నా ఆడియో మీకు క్లియర్గా ఉంది కదా ప్రసాద్ గారు? యా ప్లీజ్ కంటిన్యూ అవుదాం ప్రసాద్ గారు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, పిల్లలు ఒత్తిడిలో ఉంటారు. ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఈ ఒత్తిడి కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మనం డిస్కస్ చేస్తూనే ఉంటున్నాం, పిల్లలకు ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది, కాలేజీ యాజమాన్యాల మీద కూడా ఉంటుంది అని. కానీ ఆ ఒత్తిడి మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒత్తిడిని, ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఒత్తిడిని విద్యార్థులు ఏ రకంగా జయించాలి అంటే ఏం చెప్తారు? మీరు ఇచ్చే సూచన. సార్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం ఇంటర్మీడియట్ విద్య ఒక భాగం అయితే, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. తల్లిదండ్రులు కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, ఈ రోజు ఏంటంటే ర్యాంకులు మార్కులకి ఇచ్చిన ప్రాముఖ్యత విద్యార్థులకు ఇవ్వటం లేదు. విద్యార్థుల్ని ర్యాంకులు తీసుకొచ్చేటువంటి ఒక యంత్రాల్లాగా, మార్కులు తీసుకొచ్చే యంత్రాల్లాగా క్లాస్ రూమ్ లో చూస్తున్నాం తప్పితే వాడికి ఏ రకమైన కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, తగినటువంటి వాడి శక్తి సామర్థ్యాలను బట్టి శిక్షణ ఇచ్చే పద్ధతి పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనిలో తల్లిదండ్రుల పాత్ర నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులకు అందరికీ తెలుసు విద్యార్థి యొక్క కెపాసిటీ ఏంటి, వాడేంటి. ప్రతి తల్లిదండ్రులు మా నీట్లో సీట్ రావాలి, ఐఐటీలో సీట్ రావాలి, వాడిని హాస్టల్లో పంపించాలి, నువ్వు చదువు 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 అనేటువంటి ఒత్తిడిని వాడి మీద తీసుకొచ్చేసి, ఎలాంటి పరిస్థితి అంటే రూమ్ నెంబర్ కూడా వాళ్ళే చూస్తున్నారు పేరెంట్. మేము చదువుకునే రోజుల్లో మా పేరెంట్ ఎప్పుడు కూడా కాలేజీకి వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు మా కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ జరిగింది. ఈ రోజు ఉదయం స్టూడెంట్ ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ స్టూడెంట్ అట్లా ఉంటుంటే పేరెంట్ రూమ్ నెంబర్ ఎంత, ఏ రూమ్ లో ఉన్నాడు, వాడు ఏ బెంచ్ లో ముందు నుంచి వెనకమాడు ఎన్నో బెంచ్లో కూర్చోవాలి, వాడి చెక్ పంపిస్తారు. అంటే స్టూడెంట్ కి ఏ రకమైన ఫీడింగ్ ఇస్తున్నారంటే వాడంతటా ఆలోచించే పరిస్థితి లేకుండా వాడు ఇచ్చిన దాన్ని బట్టి పడటం, ఇచ్చిన పద్ధతుల్లో మార్కులు తెచ్చుకోవడం. సార్ 1000కి 980 వచ్చినాయా, 990 వచ్చినాయా, 995 వచ్చినాయనే కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఎంతవరకు వీడికి నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు మన స్టూడెంట్ గెయిన్ అయ్యే పరిస్థితి పోయి ర్యాంకులకి మార్కులకి ఎప్పుడైతే మనం తహతలాడుతున్నామో అప్పుడు విద్యార్థుల మీద విపరీతమైన ప్రెజర్ పెరిగింది. స్టూడెంట్స్ కి గైడెన్స్ ఇవ్వాల్సింది రెండు చోట్ల. ఒకటి ఇంటి దగ్గర పేరెంట్స్ అయితే, రెండు కాలేజీలో ప్రొఫెసర్లు కావచ్చు. వాళ్ళేమో షార్ట్ కట్లు, ఇదే చదవండి ఇదే వస్తుంది అని చెప్పి వాళ్ళు షార్ట్ కట్లు ఇస్తుంటే, పేరెంట్స్ ఏమో మేము చెప్పినట్టే చేయండి అనేటటువంటి ఇది పేరెంట్స్ చేస్తున్నారు. ఇంకెక్కడ మారుతుంది అనుకోవాలి? మొట్టమొదటి పేరెంట్ లో మార్పు రావాలి సార్. ఓకే, ఇప్పుడు పలానా కాలేజీలో చేరుస్తున్నాం, పలానా తోటకి చేరుస్తున్నాం, మా వాడికి ఐఐటి సీట్ రావాలి, నేను 4 లక్షలు అప్పు చేశాను, 3 లక్షలు అప్పు చేశాను, నేను తీసుకొచ్చే వాడి స్థాయికి మించి అప్పులు చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో వాడి స్థాయికి మించి అప్పులు చేసి పేరెంట్స్ పిల్లల మీద ప్రెజర్ పెంచుతున్నారు. విపరీతమైన ప్రెజర్ పెంచుతున్నారు. ఏంటంటే నీకు ఐఐటి సీట్ రావాలి, సంవత్సరంలో 2 సార్లు పరీక్ష జరిగింది, నువ్వు ఎలా చదువుతున్నావు, వాడి ఆరోగ్యం గురించి అడగట్లా, వాడి తిండి గురించి అడగట్లా, నీకు ఏ మార్కులు వచ్చినాయి ఎలా చదువుతున్నావు, నీకు ఏ మార్కులు వచ్చినాయి ఎలా చదువుతున్నావు, మా బాబు ఎలా చదువుతున్నాడు, ఏ ర్యాంక్ లో ఉన్నాడు, ఏ మార్కులు. ఈ రకమైన పద్ధతి ఎప్పుడైతే పేరెంట్స్ వాడికి స్వేచ్ఛగా చదువుకోనిచ్చి, వాడి కెపాసిటీని బట్టి, వాడి యొక్క పవర్ ఏంటనేది తెలుసుకొని, వాడి శక్తి సామర్థ్యాలను బట్టి
చదువుకోవడానికి వారికి అవకాశం ఇస్తే ఆత్మహత్యలు జరగవు. ఆత్మహత్యలు జరగడానికి పేరెంట్స్ యొక్క అత్యాశే కారణం అనేది నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేస్తున్నారు, పిల్లల మీద రుద్దుతున్నారు. ఏంటంటే చదవాలి చదవాలి, ర్యాంక్ రావాలి, ర్యాంక్ రావాలి. ఓకే ఓకే ప్రసాద్ గారు, ఓకే సునీల్ గారు, సునీల్ గారు, ఆల్రెడీ ఆంధ్రాలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో రేపు నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. లోపాలు ఎక్కడ ఉన్నాయనేది మనకు తెలుసు. ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాం, గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కూడా ఒత్తిడి గురయ్యేటటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి జీ తెలుగు న్యూస్ వేదికగా ఏం చెప్తారు, ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారు? ఎగ్జామ్ ఖచ్చితంగా కూడా జీవితంలో ముఖ్యమైనది, భవిష్యత్తు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒత్తిడి గురి కాకూడదు. అన్నిటికంటే ప్రాణాలు, జీవితం చాలా ముఖ్యమైనవి కాబట్టి యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా ఏ రకమైనటువంటి సజెషన్ ఇస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల ప్రతి విద్యార్థి కూడా ప్రతి సబ్జెక్ట్ని ఒక ప్రణాళికాబద్ధంగా, ఇక్కడ మార్కులు సార్ అన్న ప్రసాద్ గారు అన్నట్టుగా మార్కులే ప్రధానంగా బట్టి పెట్టి నాకేదో 100కు 100 రావాలి అనేది కాకుండా, సో ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవటం అనేది ప్రథమమైన వెరీ ఇంపార్టెంట్ అంశం సార్. సో రెండోది, వాళ్ళు చదివిన దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు. చదవగలుగుతున్నారు, ఇంటి దగ్గర బాగానే చదువుతున్నారు, కాలేజీలో బాగానే రాస్తున్నారు, కానీ మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు. అంటే మరిచిపోతున్నారు. ఈ మరిచిపోవడం అనేటువంటిది చాలా పెద్ద ఒక డిసీజ్ లాంటిది. దానివల్లనే పిల్లలు చాలామంది ఒక 40-50% మంది విద్యార్థులు చాలా డిప్రెషన్కి లోనవుతారు. ఎగ్జాక్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ చెప్తారు, నేను చదువుతున్నా కానీ నాకేం గుర్తుండట్లేదు అని చెప్తారు. కానీ పేరెంట్స్ నమ్మరు. పిల్లలు ఇట్లా చెప్తూ ఉంటే ఏదో యాక్టింగ్ చేస్తున్నారనో, నటిస్తున్నారనో, పిల్లల్ని కొట్టి తిట్టేటటువంటి పరిస్థితి తప్పితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు నిజంగానే స్టూడెంట్స్ మర్చిపోతారా? అలాంటి వాళ్ళకి ఏ రకంగా ముందుకు పుష్ చేయాలంటారు? అవును సార్, ఇది ఇప్పుడు వచ్చినటువంటి అంశం కాదు సార్. ఇది వాళ్ళు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ చాలా అబ్జర్వేషన్ పెట్టాలి. స్కూల్లో వాళ్ళు ఎప్పుడైతే హై స్కూల్కి ఎంటర్ అవుతారో 6th క్లాస్ దాటిన తర్వాత పిల్లవాడికి మెమోరీ లెవెల్స్ అనేటువంటి టెస్ట్ చేయాలి. కానీ స్కూళ్ళలో కూడా మెమోరీ లెవెల్స్ టెస్ట్ చేయట్లేదు. వాళ్ళది కూడా ఇప్పుడు సేమ్ ఇదే ర్యాపో స్టార్ట్ అయింది. మార్కులు, ర్యాంకులు దీని ప్రకారంగా వెళ్తున్నారు తప్ప, బట్ విద్యార్థి యొక్క మెమోరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మినిమం 3 నెలలకు ఒకసారైనా చెక్ చేయాలి విద్యార్థి యొక్క మెమోరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏమవుతుంది కదా అంటే సిలబస్ పెరిగిపోయి, సో ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో ఒక 10 అంశాలు ఉంటే, 10 పాఠ్యాంశాలు ఉంటే, ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అవి 3 పెరుగుతున్నాయి. మరి అక్కడ 10 అంశాలనే గుర్తుపెట్టుకోలేనటువంటి విద్యార్థికి 30 అంశాలు ఎలా గుర్తుపెట్టుకుంటాడు? సో అలా 6 సబ్జెక్టులు, ఒక సబ్జెక్ట్ కాదు కదా, 6 సబ్జెక్టుల యొక్క అంశాలను గుర్తుపెట్టుకోవాలనేసరికి విద్యార్థికి అది సాధ్యం కావట్లేదు. పోనీ విద్యార్థులు వచ్చి పేరెంట్స్ వచ్చి లెక్చరర్స్ని అడిగితే, అధ్యాపకులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? మేము బాగానే చెప్తున్నాము, కాలేజీలో బాగానే చదువుతున్నాడు, కాలేజీలో పరీక్షలు బాగానే రాస్తున్నాడు, కానీ మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి రాయట్లేదు. అంటే ఇక్కడ విద్యార్థులకు ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక చదివినటువంటి అంశాన్ని 1కి 4 సార్లు దాన్ని చదవాలి, అలాగే చెప్పించుకోవాలి. ఇక్కడ చెప్పించుకోవడం కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 40 మందిని క్లాసులు కూర్చోబెట్టి, తరగతులు కూర్చోబెట్టి ఒక లెక్చరర్ చెప్పడం వేరు, అలాగే ఒక విద్యార్థిని కూర్చోబెట్టుకుని. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారు, లక్షల రూపాయలు కట్టి కాలేజీలు చదువుతూ మళ్ళీ 1000 రూపాయలు పెట్టి ట్యూషన్లు వెళ్తున్నారు. అంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక, ఇంటి దగ్గర ప్రెషరు, కాలేజీలో ప్రెషరు, ఇంకొక ప్రెషర్ ఏంటంటే అడిషనల్ టైం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 3-4 గంటలు. ఒకసారి గుర్తు చేసుకుంటే సునీల్ గారు, చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎవరైతే పిల్లలు చదవలేకపోతున్నారో వాళ్ళని టీచర్ పక్కనే కూర్చోబెట్టుకొని కొంత అర్థమయ్యేలా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. కానీ ఇప్పుడు కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఈ ర్యాంకులు వేట తప్పితే అసలు ఎందుకు అతను చదవలేకపోతున్నాడు, అతను ఏ రకంగా పాస్ చేయించాలి అనేటటువంటి సిచ్యువేషన్ కాకుండా ఒకే కోవలో అందరినీ కూడా గొర్రెల మాదిరి క్లాస్ రూమ్స్లో పెడుతున్నారు. కరెక్ట్ సార్. అది ఎందుకు మన విద్యా విధానంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తున్నా, ఎవరు ఎందుకు ఫోకస్ చేయరనుకోవాలి? అంటే సార్, ఈ విద్యా సంస్థల్లో కూడా అధ్యాపకుల మీద కూడా ప్రెషర్ ఉంటుంది సార్. అధ్యాపకుల మీద యాజమాన్యాలు కూడా విపరీతమైన ప్రెషర్ పెడుతున్నారు. మాకిది కావాలి, మాకిది కావాలి, మాకిది కావాలి అంటే, ఏదైతే కావాలో తెచ్చుకోవడానికి అధ్యాపకుల మీద యాజమాన్యాలు పెట్టేటువంటి ప్రెషర్. కానీ అక్కడ తెచ్చేవాళ్ళ సంఖ్య ఎంత? మనకు ర్యాంకులు తెచ్చేవాళ్ళ సంఖ్య ఒక కాలేజీలో 1000 మంది ఉంటే ఒక 10 మందికో 20 మందికో ర్యాంకులు వస్తున్నాయి, కానీ మిగతా అక్కడ 900 మంది సఫర్ అవుతున్నారనే అంశాన్ని యాజమాన్యం గుర్తించట్లేదు. కాబట్టి ఆ 900 మందిలో కొంతమందినైనా కానీ అధ్యాపకులు వాళ్ళు అడాప్షన్ చేసుకొని కూర్చోబెట్టుకోవాలి.
అది ఎప్పటి నుంచి జరగాలి అంటే జూన్ నుంచే జరగాలి. కానీ ఎప్పుడు జరుగుతోంది అంటే డిసెంబర్ తర్వాత, జనవరి తర్వాత ఒక నెల రోజులైతే పరీక్షలు ఉన్నాయనగా అప్పుడు విద్యార్థులను పిలిచి కూర్చోబెట్టుకొని చదివిపిస్తున్నారు, చెప్పడం కాదు. అంటే మళ్ళీ ఏమవుతుంది అంటే బట్టి పెట్టే విధానమే మళ్ళీ. దాంతో వాడికి మెమరీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో అక్కడ ప్రజెంటేషన్ చక్కగా ఇవ్వలేకపోతున్నాడు, ప్రెషర్కి లోన్ అవుతున్నాడు. ఆ విద్యార్థులు కూడా ఏం చేస్తున్నారు కదా అంటే మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి. ఇదివరకు లాగా ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకు ఎలా చెప్పేవాళ్ళు అంటే టీచర్స్ వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం కూడా చదవమనేవాడు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇప్పుడు ఏమైనా కానీ షార్ట్ కట్స్ కావాలి, ఓకే, తొందరగా అయిపోవాలి, ఓకే, ఒక లైన్లో 2 లైన్లలో రాసేయాలి. సో సార్ మాకు ఇంపార్టెంట్ ఇవ్వండి అడుగుతున్నారు తప్ప బట్ విద్యార్థుల లోపల సృజనాత్మకత అనేటువంటిది తగ్గిపోయింది. క్రియేటివిటీ లేదు సార్, మెమొరీ లెవెల్స్ తగ్గిపోయినాయి. సో అటు పేరెంట్స్కి కానీ, ఇటు యాజమాన్యానికి కానీ, అలాగే ఇక్కడ అధ్యాపకులకు కానీ మధ్యలో ఒక సయోధ్య కుదరట్లేదు. దీన్ని ఈ ముగ్గురిని ట్రయాంగులర్ సిరీస్ లోపల సఫర్ అయ్యేవారు అంటే స్టూడెంట్. రైట్. ప్రసాద్ గారు, ఇందాక సునీల్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా తీసుకొచ్చారు. కాలేజీల్లో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉండట్లేదు, లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక వ్యవస్థ ఉండట్లేదు. ఎవరైతే పిల్లలు కొంత డిప్రెషన్లో ఉంటారో, లేదంటే ఎవరైతే చదవలేకపోతున్నారో వారిని గుర్తించి వారికి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ని తీసుకొచ్చారు. యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఇది 100% సార్ చెప్పింది కరెక్ట్. ఒకటే సార్, ఇప్పుడు స్టూడెంట్ కాన్సెప్ట్ బేస్ మీద అర్థం చేసుకొని ఎగ్జామ్లు రాయటం వేరు, వాడు బట్టేసి దాన్ని ఎంత జ్ఞాపకం ఉంచుకున్నానా లేదా అని సార్ ఇందాక ఒక పాయింట్ చెప్పారు. నేను చాలా మంది స్టూడెంట్స్ ఇన్విజిలేషన్ కూడా చేసిన పరిస్థితి నేను ఇంతకుముందు ప్రీవియస్ లో. కొంతమంది ఆడపిల్లలు ఏడుస్తా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఏంటమ్మా అంటే గుర్తు రావట్లేదు. గుర్తు రాకపోవడానికి వాళ్ళకి ఏంటంటే మార్కులు ఎక్కువ తీసుకోవాలి, 100 మార్కులకి నేను ఆన్సర్ చేయాలి, నాకు గుర్తొస్తా రాదా అనేటువంటి టెన్షన్ లో అసలు గుర్తు రాకుండా పోతున్నాయి వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఆందోళన, ఎక్కువ మార్కులు నాకు తెలిసిన కోసం వస్తాయా రావా, నేను అన్నిటికీ ఆన్సర్ చేయగలనా లేదా, ఈ రకమైన ఆందోళనలో క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ కి మేము ఇచ్చే సలహా ఒకటి, ఇప్పుడు మీ ఏదైనా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మీ సిలబస్ లోనే క్వశ్చన్స్ ఉంటాయి, నువ్వు చదివిన క్వశ్చన్లే వస్తాయి, నువ్వు పీస్ఫుల్ గా టెన్షన్ లేకుండా నాకు గుర్తు రాదేమో, గుర్తు వస్తుందో, నేను ఆన్సర్ చేయగలంటే ఆందోళనతో ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు నీకు ఆ ఆందోళన ఏమీ గుర్తురావు. పీస్ఫుల్ గా నీకు కాన్సెప్ట్ బేస్ కి అర్థమైనటువంటి దాన్ని నీ సొంత భాషలో, నీకున్నటువంటి అర్థమైన భాషలో ఆన్సర్ చేయగలిగితే 100% మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అది మర్చిపోయే విద్యార్థులు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు రాయాలి, బాగా అన్నిటికీ రాయగలగాలి లేదా అనేటువంటి ఒక ఆందోళనతో చాలా 50% స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో ఎగ్జామ్ హాల్లో సరైనటువంటి ఆన్సర్ చేయలేక సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి మొట్టమొదటి నుంచి కౌన్సిలింగ్ సెంటర్స్ అని పెడుతున్నారు, కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇది కార్పొరేట్ కళాశాలలో ఈ కౌన్సిలింగ్ విద్యార్థికి సంబంధం లేదండి. ఉదాహరణకు ఒక మనం సోకాల్డ్ పెద్ద కార్పొరేట్ సంస్థలో క్లాస్ రూమ్ లో 80 మంది 80 నుంచి 90 మంది ఉంటారు. వాళ్ళకి ఇచ్చే 2 hours లో అసలు వాళ్ళు రూల్స్ చూడటం కానీ వాడి కౌన్సిలింగ్ అనేది అసలు సంబంధం లేదు. కౌన్సిలింగ్ అనే మాట పేరుకి మాత్రమే ఇంటర్మీడియట్ లో కౌన్సిలింగ్ చేయాలి అనేది లేదు. కౌన్సిలింగ్ అనేది ఎక్కడ ఈ కార్పొరేట్ కళాశాలలో ఎక్కడ కూడా ఉండదు. స్టూడెంట్ ఎవరు వస్తున్నారో ఆ స్టూడెంట్ తో పర్సనల్ టచ్ ఏ లెక్చరర్ కి ఉండదు. ఎందుకంటే నిజానికి ఒక కార్పొరేట్ సంస్థల్లో ఒక లెక్చరర్ 8 నుంచి 9 క్లాసులు చేస్తాడు. అంటే 8 మంది 8 640 మందిని ఒక రోజు చూస్తారు. ఆ స్టూడెంట్ ఏ స్టూడెంట్ తో ఇంటరాక్షన్ చేయగలడు, ఏ స్టూడెంట్ తో వాడి కెపాసిటీ ఏంటి, వాడు ఏ రకమైన బాధపడుతున్నాడు, వాడికి ఏ రకమైన ఆందోళన ఉంది, వాడిని ఆందోళన మనం ఎలా సరి చేయాలనేటువంటి ఆలోచన చేసే శక్తి కానీ ఆ టైం కానీ ఈ సంస్థలో లెక్చరర్స్ కూడా ఇవ్వట్లా. అలాంటప్పుడు లెక్చరర్ ఓల్డ్ ఒక మనం చెప్తున్నా ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోవడం స్టూడెంట్ మెమరీ కానీ వాడి బాధలు కానీ తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. మనం కౌన్సిలింగ్ సెంటర్ ఇవ్వడం అని కాదు, రిస్ట్రిక్ట్ చేయగలగాలి. స్టూడెంట్ లెక్చరర్ రేషియోని రిస్ట్రిక్ట్ చేసి క్లాస్ రూమ్ లో 40% 50% ఇచ్చి వాడికి ఇద్దరిని కౌన్సిలింగ్ ఇవ్వగలిగే స్థాయి లెక్చరర్ కి ఇవ్వగలిగేటువంటి టైం ఇవ్వకుండా మనం లెక్చరర్ నిందించిన ఉపయోగం. ఆ టైం లెక్చరర్స్ కి రోజు ఆ టైం ఇవ్వట్లా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు. దీని మీద ఏ ప్రభుత్వం కూడా ఎవరు వచ్చినప్పుడు కూడా
వాటిని నియంత్రించగలేదు. ఈ రాష్ట్రంలో దగ్గర 3,50,000 మంది ఫస్ట్ ఇయర్ పిల్లలు, 3,50,000 మంది సెకండ్ ఇయర్ పిల్లలు కార్పొరేట్ లో చదువుతున్నారు. గవర్నమెంట్ లో కానీ మామూలు ఈ చిన్న చిన్న కాలేజీలో చదివే వాళ్ళు 4 లక్షల కంటే మించి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి కౌన్సిలింగ్? ఒక రూమ్ లో 12 మంది పిల్లలు ఉంటున్నారు, ఒక బాత్రూమ్ ఉంటుంది. వాడు బాత్రూమ్ కట్టడానికి ఉదయం 6 గంటలు కానీ గంట ముందు వెళ్ళాలి. ఓకే ప్రసాద్ గారు. అయితే సునీల్ గారు, ఎప్పటి నుంచో సునీల్ గారు ఒక పెద్ద బాధన ఉంది. అసలు ఈ ర్యాంకింగ్ సిస్టమే సగం విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. అసలు ఎందుకు డివైడ్ చేయాలి? చదువు అనేది వారికి విజ్ఞానాన్ని అందించడానికి కానీ ఈ రకంగా ర్యాంకులు అవన్నీ అందించడానికి కాదు కదా. ఒక 2% మంది విద్యార్థులను గొప్పగా చూపించి మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చేయడం వల్ల ఆ కాంపిటీషన్లో పేరెంట్స్ కూడా మా వాళ్ళు కూడా 2%లో ఉండాలని మిగిలిన వాళ్ళందరి మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ సిస్టమే కరెక్ట్ కాదు. అసలు ర్యాంకులు ఎందుకు ప్రకటించాలి? ఒకవేళ ఇచ్చినా కూడా ఎందుకు పబ్లిక్గా ప్రకటించాలి? కాలేజీలు ఎందుకు ప్రకటన ఇవ్వాలనేటటువంటి వాదన ఎప్పటి నుంచో ఉంది. ఏకీభవిస్తారా దాంతో? తప్పకుండా ఏకీభవిస్తాను సార్. ఇక్కడ ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది దాదాపుగా ఈ కార్పొరేట్ సెక్టార్ ఎప్పుడైతే, కార్పొరేట్ కాలేజెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచే ఈ పోటీ అనేటువంటిది పెరిగింది సార్. పోటీ పరీక్షల్లో పోటీ వేరు, కాలేజీల మధ్య పోటీ వేరు. ఇక్కడ కాలేజీల మధ్యలో పోటీ పెరిగింది, విద్యార్థుల మధ్యలో పోటీ కాదండి. కాలేజీల మధ్యలో పోటీ పెరిగిపోయి ఒక కాలేజీ కంటే ఒక కాలేజీ కొన్ని 100 కోట్లు పెట్టి కాలేజీలు పెట్టి సో స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసి సో అక్కడ చదువుతున్నది అంటే వాళ్ళు ఏదైతే విద్యా విధానాన్ని అందిస్తున్నారో ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తుందా అనేటువంటి క్రాస్ చెక్ చేసేటువంటి పద్ధతి ప్రభుత్వం దగ్గర లేదు. మార్కులు వస్తున్నాయి కానీ స్కిల్ ఉండట్లేదు. ఎందుకంటే ఇంతమంది ఇన్ని ర్యాంకులు వచ్చి చదివినా కూడా ఎందుకు అందరికీ ఉద్యోగాలు రావట్లేదు? ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు అంటే స్కిల్ ఉండట్లేదు, క్రియేటివిటీ లేదు. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చి ఐఐటీలో మంచి మార్కులు మంచి ర్యాంక్ తెచ్చుకొని జేఈ మెయిన్స్లో మంచి పర్సంటైల్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా బీటెక్లో జాయిన్ అయ్యి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో అసలు మినిమం 4-5 సబ్జెక్టులు కూడా పాస్ కాని విద్యార్థులు చాలామంది ఉన్నారు. అంటే ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి స్టూడెంట్ అంత మంచి ర్యాంక్ వచ్చిందని పబ్లిష్ చేసుకున్నటువంటి కాలేజీలు, మరి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ వెళ్ళినా కానీ ఐఐటీస్ నుంచి 20% డ్రాప్అవుట్స్ అండి ప్రతి సంవత్సరం. 20% డ్రాప్అవుట్స్ అంటే తట్టుకోలేక పరిగెత్తి బయటకు వస్తున్నారు. అలాగే ఎన్ఐటీస్లోంచి బయటకు వస్తున్నారు. లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో నామకే వాస్తే పేరుకి వెళ్తున్నారు తప్ప, కాలేజీకి భయంకి వెళ్తున్నారు తప్ప, బట్ అక్కడ కూడా వాళ్ళకి క్రియేటివిటీ లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్స్ చూస్తున్నాం సార్, ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ చూస్తున్నాం. అసలు సోకాల్డ్ ఇక్కడ ఏదైతే కొన్ని వేల మందికి విద్యా విధానం అందిస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు ఎక్కడ కూడా అసలు ప్రాక్టికల్స్ కండక్ట్ చేయట్లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంజనీరింగ్లో జాయిన్ అయినటువంటి విద్యార్థికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రధానం. అక్కడ జీరో అయిపోతుంది. ఇప్పుడు అడ్వాన్స్లు కానీ మెయిన్స్లు కానీ ప్రాక్టికల్కి సంబంధించిన స్కిల్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రాధాన్యత ఉంది. కానీ ప్రాక్టికల్సే కండక్ట్ చేయకపోవటం, చివరి నిమిషంలో ఏదో జస్ట్ అట్లా నామకే వాస్తే ప్రాక్టికల్స్ కండక్ట్ చేయటం, ఇవే అడుగుతారు అని చెప్పి పెట్టడం. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేసింది, మేము కెమెరా సిస్టమ్ తీసుకొచ్చారు, కొన్ని కెమెరాలు ఫిక్స్ చేస్తున్నారు, ఫిక్స్ చేసి మేము మానిటరింగ్ చేస్తున్నాం కంట్రోల్ రూమ్ నుంచి అని. అంటే పరీక్షలు సీసీ కెమెరాలు పెట్టి కంట్రోల్ చేయటం కాదు, అంటే పరీక్షలను కంట్రోల్ చేయటం కాదు. జూన్ నుంచి కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు అసలు ఎన్నిసార్లు వీళ్ళు ల్యాబ్లోకి వెళ్ళారు, ఎన్ని ప్రాక్టికల్స్ కండక్ట్ చేశారు, ఎంత క్రియేటివిటీ వచ్చింది స్టూడెంట్కి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు వచ్చింది, దాన్ని ఏ సీసీ కెమెరాలు క్రాస్ చెక్ చేస్తున్నాయి, ఏ విద్యావేత్తలు వచ్చి ఏ హైయర్ అథారిటీస్ వచ్చి క్రాస్ చెక్ చేస్తున్నారు, అంటే అఫిలియేషన్స్ ఇస్తున్నారు, అలాగే పర్మిషన్స్ ఇస్తున్నారు కాలేజీలకు. కానీ అక్కడ ల్యాబ్స్ ఉంటున్నాయా ఉండట్లేదా, అసలు ల్యాబ్స్లోకి పిల్లలు వెళ్తున్నారా అంటే చివరి నిమిషంలో ల్యాబ్స్ని తయారు చేస్తారే తప్ప ల్యాబ్స్ని తయారు చేస్తారు చివరి నిమిషంలో, కానీ ఎక్కడ కూడా పర్మనెంట్ ల్యాబ్స్ అంటూ లేవు. కఠినంగా ఉన్న ఒప్పుకోవాల్సిన వాస్తవం అది. ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్లో జరిగేటటువంటి తంత ఇదంతా. అంటే విద్యార్థికి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇంజనీరింగ్ స్థాయికి వచ్చిన తర్వాత, మెడికల్ స్థాయికి వచ్చిన తర్వాత అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. థియరీ ఎగ్జామ్స్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో 50% ప్రాక్టికల్ ప్రాధాన్యత అంత ఉంటుంది. అంటే వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ ల్యాబ్స్లో ఫెయిల్ అయిపోతున్నారు. అందుకని విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రధానమైన సూచన ఏంటంటే, ఏ కాలేజ్ అయితే అంటే ర్యాంకులు చూసి 1వ ర్యాంకో 2వ ర్యాంకో 3వ ర్యాంకులు చూసి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం కాదు. అంటే ఆ కాలేజీలో ఇంటర్ విద్యా విధానం బాగుందా లేదా, ఇంటర్మీడియట్ విద్యా విధానం బాగుందా లేదా, అలాగే ప్రాక్టికల్స్ ల్యాబ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళు ల్యాబ్స్ కండక్ట్ చేస్తారా లేదా. ఇక్కడ ఇంకొకటి అండి, తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారే తప్ప అసలు కాలేజీకి అడ్మిషన్ టైంకి వెళ్ళారంటే
మళ్ళీ చివరి వరకు వెళ్ళరు కాలేజీలకి. అసలు ఎక్కడ కూడా యాజమాన్యాన్ని ప్రశ్నించడం కానీ. విద్యా విధానం గురించి వచ్చింది కాబట్టి సునీల్ గారు, విద్యా విధానంలో కూడా కాలేజీలో జాయిన్ చేసినప్పుడు వారు వివరించే పద్ధతి కూడా మేము వారానికి ఇన్నిసార్లు పరీక్షలు పెడతాం, ప్రతిదీ కూడా ఇన్నిసార్లు చేయిస్తాం, రిపీటెడ్గా పరీక్షలు రాయిస్తాం, మళ్ళీ చదివిస్తాం, ఇది ఉంది తప్పితే స్కిల్ అనేది మిస్ అవుతుంది కదా. అంతా బట్టి వ్యవహారమే ఉంటుంది. షార్ట్ కట్లో స్కిల్ అనేది మిస్ అవుతుంది కదా. తల్లిదండ్రులైనా ఎందుకు గుర్తించలేకపోతున్నారు? విద్యా విధానాలు తెరవడానికి ఆ అధ్యాపకుడు బిఎడ్ కానీ ఎంఎడ్ కానీ చేసి ఉండాలి సార్. ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఒక అధ్యాపకునికి బిఎడ్ చదివితే ఎంఎడ్ చదివితే అక్కడ స్టూడెంట్ యొక్క సైకాలజీని బట్టి వాళ్ళ యొక్క ఏజ్ ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా చెప్తే, ఏ బోధనా పద్ధతి ప్రకారంగా చెప్తే విద్యార్థి అర్థం చేసుకుంటాడు అనేటువంటిది మనకు పద్ధతుల్లో ఉంది. కానీ అక్కడ ఎవరైతే ఐఐటి బోధిస్తారో, మెయిన్స్ బోధిస్తారో వాళ్ళు ఇలాంటి పద్ధతులు పాటించరు. వాళ్ళొక మూస పద్ధతి అనమాట. ఆ మూస పద్ధతిలో ఎవరు సక్సెస్ అవుతారంటే ఎవరో ఒక 10% or 5% పిల్లలు సక్సెస్ అవుతారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ పద్ధతిని ఫాలో కావట్లేదు. అంటే పిల్లవాడి యొక్క సైకాలజీని అర్థం చేసుకొని ఆ విద్యార్థికి దగ్గరికి వెళ్ళి మీరన్నట్టుగా కూర్చోబెట్టుకొని కొన్ని పద్ధతులు, బోధనా పద్ధతులను అనుసరించి వాళ్ళని అడగాలి, నీకు ఏ పద్ధతి సరళంగా ఉంది. ఇప్పుడు నేను చెప్తాను సార్, నేను ఫిజిక్స్ చెప్తాను. నేను ప్రతి స్టూడెంట్కి నేను క్లాసులోకి వెళ్ళి ఫిజిక్స్ చెప్తున్నప్పుడు నాకు క్లాసులో ఉన్న 40 మంది విద్యార్థులు ఇంపార్టెంటే. నాకు ఎవరో చదువుతున్న 5 మాత్రం ఇంపార్టెంట్ కాదు. నాకు ఎక్కడో కూర్చున్నటువంటి విద్యార్థి దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు నేను చెప్పేది రాసావా, నీకు అర్థమైందా, నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. సో ఈ విధమైనటువంటి పద్ధతులను అధ్యాపకులు ఎప్పుడైతే పాటిస్తారో, దాన్ని ఎప్పుడైతే యాజమాన్యాలు కరెక్ట్గా దాన్ని మానిటరింగ్ చేస్తాయో, దాన్ని ప్రభుత్వం హైయర్ అథారిటీస్ ఎప్పుడైతే మానిటరింగ్ చేస్తారో అప్పుడు మాత్రమే విద్యార్థుల మీద ప్రెషర్ తగ్గుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, ఇక్కడ చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన అంటే భవిష్యత్తులో ఏది దొరకదనో లేకపోతే సెటిల్ కాలేదేమో అనేటువంటి భయాందోళనలకు గురి కావద్దు. చదువు కాకపోతే చాలా ఉన్నాయి, కానీ విద్యార్థులు ఎవ్వరు కూడా ఫెయిల్ అవుతామనే భయంతో సూసైడ్ చేసుకోవటమో లేకపోతే ఇంకోటి అలాంటి వాటికి వెళ్ళొద్దు అని చెప్పి. ప్రసాద్ గారు వినాల్సిన బాధ్యత అటు కాలేజీలో ప్రొఫెసర్ల మీద ఉంది, టీచర్ల మీద ఉంది. ఇందాక నేను ప్రస్తావించినట్టు ఎందుకు ప్రొఫెసర్లు, లెక్చరర్లు వినలేకపోతున్నారు అన్నదానికి సంబంధించి మీరు వివరణ ఇచ్చారు. కానీ అంత ఎక్కువ బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది కదా. పిల్లలు చెప్తారు, మేము చదవలేకపోతున్నాం, ఇందాక మనం ప్రస్తావించినట్టు నాకు గుర్తుండట్లేదు, లేదంటే నా బుర్రకి ఎక్కట్లేదు, ఇది నాకు సరిపడదు, ఇలా చెప్పినప్పుడు కానీ పేరెంట్స్ మాత్రం వినే సిచ్యువేషన్ ఎక్కడా ఉండదు. వారి మీద ఇంకా ఒత్తిడికి గురి చేస్తారు. నీ బాబాయ్ కొడుకు అది చేస్తున్నాడనో, పిన్ని కొడుకు ఇది చదువుతున్నాడనో, ఇంకొకటో కారణాలు చెప్పి పిల్లల మీద ఒత్తిడి పెంచేటటువంటి ప్రయత్నం. చివరికి చేతులారా తమ పిల్లలను వారు కోల్పోయిన తర్వాత తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. ఏంటి అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు? సరే, ఒకటి ఇందాక సార్ చెప్పినట్టుగా ర్యాంకులు పేపర్లో వచ్చిన తర్వాత అక్కడ ఒక 3 లక్షల మంది ఉంటే ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక 20 మందికి ర్యాంకులు వస్తున్నాయి. పేరెంట్స్, మిడిల్ క్లాస్ పూర్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, మా బాబు కూడా ఇంజనీర్ అవుతాడు, మా బాబు కూడా అమెరికా వెళ్ళవచ్చు, చైనా వెళ్ళవచ్చు, లేదా ఇంకో చోటుకి వెళ్ళవచ్చు అనేటువంటి ఒక ఆశని విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తి ఆశలు ఏదైతే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించాం. దాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఎలా సొమ్ము చేసుకోవాలో అర్థమైపోయింది వాళ్ళకి. కానీ బలైపోతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు, ఆ బలైపోతున్న విద్యార్థులు అందుకోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఇంతకుముందు ర్యాంకులు కాదు గ్రేడ్లు ఇస్తామని చెప్పారు. ఆ గ్రేడ్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. ఆత్మహత్యలు లేవు, ర్యాంకులు లేవు, పేపర్లో ప్రకటనలు లేవు. కానీ అది దానివల్ల ఏదో కొన్ని చిన్న సమస్యలు వచ్చినాయని వాళ్ళ ఒత్తిడి చేసి గ్రేడ్లు తీసేసి మళ్ళీ మార్కులు తీసుకొచ్చారు, ర్యాంకులు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజలు రిజల్ట్ రాగానే ఇదే పరిస్థితి. 10 రోజులు టీవీ ఛానల్స్ లోనో, పత్రికల్లోనో కొన్ని కార్పొరేట్ సంస్థలు పేజీలు ఫోటోలు, 20 మంది ఫోటోలు ఉంటాయి. ఆ సంస్థలో ఉన్న ఫోటోలు ఈ సంస్థలో ఉంటాయి, ఈ సంస్థలో ఉన్న ఫోటోలు ఆ సంస్థలో ఉంటాయి. మిడిల్ క్లాస్ ఉన్నటువంటి పేరెంట్ ఆశని ఎటు చేర్చాలి, అక్కడ చేరుతున్న పిల్లలు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందనే ఆశ. ఎగ్జాక్ట్లీ ప్రసాద్ గారు, మనం బేసిక్కే వదిలేస్తున్నాం కదా. చదువు ఎందుకు అంటే ఒక స్కిల్ కోసం నేర్చుకుంటారు, చదివిస్తారు. ఆ స్కిల్ బేసిక్ వదిలేస్తున్నాం. మార్కులు వెంటే పేరెంట్స్ అయినా కాలేజీలు అయినా పడుతున్న పరిస్థితి. సంస్కారం పెంచాలి. చదువు అనేది సంస్కారవంతుడిగా తన కాలమే తను నిలబడేటువంటి చదువు ఉండాల్సిన పరిస్థితి పోయి
వాడు సూసైడ్ చేసుకోవడానికి మార్కులు రాకపోతే సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితికి మనం సమాజంలో విద్యార్థులు తీసుకొస్తాం. ఒక విద్యార్థి మార్కులు రాలేదనో పరీక్ష బాగా రాలేదనో సూసైడ్ చేసుకున్నా అంటే అందరం నవ్వే కర్మ ఏంటంటే గతంలో ఒక్క నిమిషం నిబంధన వల్ల కనీసం ఈ వెళ్ళలేకపోయి ఉన్న ఎగ్జామ్లోకి అలౌ చేయలేదని కూడా చాలా మంది సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది అప్పుడు. అది నిజానికి చాలా దారుణమైన విషయం అండి. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉంటుంది, స్టూడెంట్ బస్సు ఎక్కుతాడు, ట్రైన్ ఎక్కుతాడు, ఏదో ఉంటుంది. అలాంటి పిల్లవాడు వాడికి తెలియకుండా వాడి గంట ముందు కూడా బయలుదేరుతాడు. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ చాలా ఉంటాయి. ఏదో యాక్సిడెంట్ జరిగింది ఆ రోడ్ లో, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఇంకో రోడ్ లో నుంచి రావాలి, వచ్చే టైం అయిపోద్ది. అందుకోసం అది ఆ నిమిష నిబంధన అనేది విద్యార్థుల్లో ఇంకొంచెం మానసిక ఒత్తిడిని వాడు పరిగెత్తుకుంటూ పరీక్షల్లో వస్తున్నాడు. వాడికి ఆ నిజానికి 40 నిమిషాలు పడుతుంది అది సెట్ అవడానికి. వాడు ఆ టెన్షన్ నుంచి క్లాస్ ఆ ఎగ్జామ్ హాల్లో సెట్ అవడానికి వాడికి ½ అవర్ టైం పడుతుంది మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చిన దానిలో. ఇలాంటి వాటిని మనం సరిచేయాలి. వాడిని సిచ్యువేషన్ బట్టి వాడి సందర్భాన్ని బట్టి 5 minutes 10 minutes స్టూడెంట్కి ఇవ్వాలి. అయితే దాన్ని మిస్యూజ్ చేసేటువంటి సమస్యలు ఉన్నాయంటే అది ప్రభుత్వం యొక్క నియంత్రణ లోపమైనా మనం చెప్పాలి. సెంటర్స్ లోనూ ఒక మార్కు బయటకు వచ్చి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉన్నాయి కొన్ని. కానీ ఆ సందర్భంలో మంచి విద్యార్థులకి ఎక్కువ ఏదైనా ఒక సందర్భంలో లేట్ అయిన విద్యార్థులకి మానసిక ఒత్తిడి గురి చేసేటువంటి పరిస్థితి ఆ నిమిషం అనేటువంటి దాన్ని మేమైతే పూర్తిగా దాన్ని కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి. కొన్ని నిమిషాలను కొంచెం ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు సార్ ఇప్పుడు వరకు. 9 o'clock 1 నిమిషం ఆలస్యమైన అనుమతించబడడం చూస్తూ ఉంది మనం పరీక్షల్లో. ఇది చాలా మేధావులంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ లో స్టూడెంట్ సఫర్ అవుతున్నాడు. రెండోది మీరు అన్నట్టుగా తల్లిదండ్రులు కానివ్వండి, అసలు యాజమాన్యాల్లో కార్పొరేట్ యాజమాన్యాలకి మీరు చెప్పేటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అక్కడ. అసలు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు దాన్ని ఆలోచించుకోవాల్సింది ఎవరు? ఒక పక్కన ప్రభుత్వం నియంత్రించాలి, లేదా పేరెంట్స్ అన్నా ఆలోచించుకోవాలి. ప్రభుత్వ నియంత్రణ అయితే కార్పొరేట్ సంస్థల మీద లేనప్పుడు పేరెంట్స్ బాధ్యత. నేనైతే చెప్తున్నాను, పేరెంట్సే చాలా జాగ్రత్తగా. సార్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక షర్ట్ కొనుక్కోవాలంటే 10 షాపులు తిరుగుతారు, చిన్న వస్తువు కొనుక్కోవాలంటే 10 షాపులు తిరుగుతారు. ఒక స్టూడెంట్ కాలేజీలో చేస్తానప్పుడు అది ఏ కార్పొరేట్ కాలేజీలో అయినా అక్కడ ఎంతమంది ఉంటున్నారు ఆ క్లాసులో, ఎన్ని రకాలుగా ఉంటున్నాయి, ఏం బాత్రూమ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయా లేవా, వెంటిలేషన్ ఉందా లేదా, హాస్టల్లో వాటర్ సరిగ్గా ఉంటుందా లేదా, ఫుడ్ బాగుంటుందా లేదా, ఇలాంటి ఒక ర్యాంకులు వచ్చినా రాలేదా, ఆ కాలేజీ పేపర్లో ప్రైవేట్ వచ్చిందా రాదా, అది తప్పనిచ్చి ఇవి ఉండాల్సినటువంటి బేసిక్ సదుపాయాల విషయాల మీద పేరెంట్స్ ఎప్పుడైతే మర్చిపోయారో ఆ పిల్లలను వాళ్ళే తప్పు. రైట్. దీని మీద పేరెంట్స్ కి అవగాహన కలిగించాలి. మీ ఛానల్స్ ద్వారా నేను చెప్తా ఉన్నాను, అది ఎప్పుడైతే పేరెంట్స్ కి అవగాహన కలిగించి ఏ కార్పొరేట్ సంస్థలు ఎలాంటి సౌకర్యాలు ఉంటున్నాయి, ఎంతమంది పిల్లలు ఉంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియాలి, పేరెంట్స్ కి తెలియాలి. తెలియనప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ పేపర్లో ర్యాంకులు చూసుకొని పిల్లలు చేరుస్తున్నారు, తర్వాత వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఆఖరికి ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఒక స్టూడెంట్ కి మార్కులు రాకపోతే అక్కడ కార్పొరేట్ సంస్థల్లో పేరెంట్ ఏమనుకుంటా అంటే నా బిడ్డ చదవలేకపోయాడు అనుకుంటున్నాడు. కానీ అక్కడ పరిస్థితి బాగోలేదు, 100 మంది కూర్చోబెట్టారు, వీడి మీద కేర్ తీసుకోవట్లేదు సరిగ్గా, వీడి ఆలోచన తగినట్లుగా పాఠం చదవటం లేదు అనేటువంటి ఆలోచన పేరెంట్ చేయలేకపోతున్నారు. వాడి పిల్లవాడిని ఆడి నిర్మించుకుంటున్నారు. అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత వింటే, ప్రసాద్ గారు ఇంటికి వచ్చిన తర్వాత వింటే, స్టూడెంట్ తో మాట్లాడితే, పిల్లడితో మాట్లాడితే కదా తెలిసేది. ఇన్ కేస్ మాట్లాడినా నమ్మితే కదా తెలిసేది. అసలు ఎవరు నమ్ముతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఆశ్చర్యకర విషయం అదే నేను అనేది. పేరెంట్స్ నమ్మట్లేదు ఆ పిల్లల్ని. అమ్మ అక్కడ అర్థం కావట్లేదు, నేను ఇది అర్థం కాదు, ఆడికి ర్యాంక్ వచ్చిందిగా, ఆడికి ఎవరికో చూడు పేపర్లో 20 మంది ఫోటోలు పడ్డాయి అంటున్నారు. అసలు ఆ 20 మంది ఎంతమందిలో 20 మందికి వచ్చింది, ఆ వచ్చింది నిజమా లేదా, వాడి పరిస్థితి ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, చిన్నప్పటి నుంచి ఆడు ఏ స్కూల్లో చదివాడు, వీడు ఏ స్కూల్ నుంచి వచ్చాడు, వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఈ ఆలోచన లేకుండా పిల్లల మీద మానసిక ఒత్తిడి గురి చేస్తున్నట్లో 50% నేను పేరెంట్స్ నే బ్లైమ్ చేస్తున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన పేరెంట్స్ ఆలోచన మారాలి. చదువు అంటే
మార్కులు కాదు, ర్యాంకులు కాదు, వాళ్ళు ఒక క్యారెక్టర్ బిల్డప్ చేయాలి, వాళ్ళు పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి, సంస్కారం ఉండాలి, విద్యావంతుడిగా ఉండాలి, వాడి కాళ్ళ మీద నిలబడేట్టుగా ఉండాలి అనేటువంటి ఆలోచన పేరెంట్కి వచ్చినప్పుడు సమస్యలు తప్పు చేయవు, సమస్యలు నియంత్రించగలవు, సమస్యలు అప్పుడు జాగ్రత్తగా ఉంటాయి. రైట్. ఓకే ప్రసాద్ గారు సునీల్ గారు, ఇప్పుడు ప్రస్తావించినట్టే పేరెంట్స్ మాట్లాడాలంటున్నాం. అన్ని సందర్భాల్లో పేరెంట్స్కి కూడా కుదరకపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం అంతా బిజీ వ్యవహారం అయిపోయింది. అందరూ పొట్టకొట్టు కోసమే పిల్లలు బాగుండాలని కష్టపడుతూ ఉంటారు పేరెంట్స్ కూడా. కాకపోతే కొంత సమయం అయితే ఖచ్చితంగా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళతో మాట్లాడడం ఎంత ముఖ్యమో వారు చెప్పింది నమ్మడం కూడా అంతే ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు పేరెంట్స్కి, ఏం చెప్తారు మీరు? ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా, ఎందుకంటే కొంత బాండింగ్ కూడా బిల్డ్ అవుతుంది పిల్లలు. నా అనుభవంతో కొన్ని సూచనలు చేస్తాను సార్ నేను. డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల లోపల తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, సాధ్యమైనంత వరకు మొబైల్స్కి దూరంగా ఉంచాలి పిల్లల్ని. ఆ సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ కానివ్వండి, ఓకే, అలాగే మొబైల్లో ఉన్నటువంటి పేరెంట్సే మొబైల్తో ఉంటున్నారు కదా, పేరెంట్సే పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా పేరెంట్సే మొబైల్తో ఉంటారు. మీరు స్టూడెంట్స్ అంటే కాలేజీ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి, అలాగే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మొబైల్ అలో చేసి, ఒకవేళ మొబైల్ సెలవు వేయకుండా వాళ్ళు ఏదో రకంగా మొబైల్స్ని వాడుకునే పద్ధతుల లోపల దాని ద్వారా చాలా వరకు 50% రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు. ఓకే, సో రెండోది, ఒకవేళ విద్యార్థులతో టైం గడిపే సమయం లేనప్పుడు తల్లిదండ్రులకి నెలకొకసారి అయినా కానీ విద్యా సంస్థలని ఖచ్చితంగా వాళ్ళు విజిట్ చేయాలి. తల్లిదండ్రులు ఎవ్వరు కూడా అసలు కాలేజీలకు ఫీజు కట్టి వెళ్ళిపోతారు అడ్మిషన్ టైంకి, మళ్ళీ ఎప్పుడు కూడా రారు. నెలకొక్కసారైనా వెళ్ళి అక్కడ ఎవరు చెప్తున్నారు, ఏ అధ్యాపకులు చెప్తున్నారు, అసలు అధ్యాపకుడికి స్టూడెంటే తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కాలేజీ లోపల నాకు తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే చాలా సంతోషపడతాను. అంటే ఆ స్టూడెంట్ ఎవరు నాకు తెలుస్తుంది. నేను ఏ స్టూడెంట్కి నేను చదువు చెప్తున్నాను, ఆ స్టూడెంట్ ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులకి సునీల్ గారు స్టూడెంట్ని కాలేజీలో కలవడానికి, హాస్టల్లో ఉన్నా కలవడానికి వచ్చిన, నాన్న నువ్వు బాగా చదువుకో, నేను ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నా, నేను ఇది అమ్మేసి నేను చదివిస్తున్నా అని, లేదంటే ఒక లెక్చరర్నో టీచర్నో ఎవరినైనా కలిస్తే మా వాడికి 2 days అయినా చదివించండి, మా వాడు కొంచెం గట్టిగా చెప్పండి, ఇవి తప్పితే అరే నీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే అమ్మా నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, నువ్వు చదవగలుగుతున్నావా, నీకు ఇది ఓకేనా అని అడిగే పేరెంట్స్ ఉన్నారా? చాలా తక్కువ. తల్లిదండ్రుల లోపల అది ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ, అంటే ఇప్పుడు చూస్తున్నారు, తల్లిదండ్రులు చూస్తున్నారు. అంటే ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని చూసిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రులు మారట్లేదు ఇంకా. అంటే తల్లిదండ్రుల్లో మార్పు ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఇప్పుడు సార్ అన్నట్టుగా, ప్రసాద్ గారు అన్నట్టుగా తల్లిదండ్రుల్లో మార్పు అనేటువంటిది అవసరం సార్. అంటే విద్యార్థులు, అంటే తన కొడుకు వరకు, తన కూతురు వరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అంటే అక్కడెక్కడో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు, దానికి కారణం ఏందనేటువంటిది ఆ తల్లిదండ్రులకు తర్వాత తెలుస్తుంది. అంటే మళ్ళీ ప్రాణం తిరిగి రాదు, ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్ చూసినటువంటి తల్లిదండ్రులు బాధపడుతున్నారు కానీ అయ్యో కరెక్టే, మన పిల్లలకి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే, మనం వెళ్ళి మినిమం తెలుసుకోవాలి, తెలియకపోతే కూడా తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి. రీసెంట్గా జరిగిన సంఘటన, ఒక స్టూడెంట్ కాలేజ్ క్లాస్ రూమ్లోంచి సడన్ గా వచ్చి డైరెక్ట్ గా వెళ్ళి బిల్డింగ్ నుంచి దూకేశాడు. ఎంత ఒత్తిడి ఉంటే క్లాస్ రూమ్ జరుగుతుండగా, లేదంటే క్లాస్ రూమ్ లేకో ఇంకొకటో ఏడ్చో బాధపడో ఏది కాదు, పిల్లాడంతా బాగానే ఉన్నాడు, సడన్ గా రూమ్ లోంచి వచ్చాడు, పైకెక్కి అక్కడ క్లాస్ రూమ్ ఎదురుగుండానే దూకేసినటువంటి పరిస్థితి. ఎంత ఒత్తిడి ఉంటే, ఏ ఒత్తిడి కాలేజీ యాజమాన్యాలు చేస్తున్నాయా, పేరెంట్స్ చేస్తున్నాయా, నేను ఎవరిని కూడా నిందించట్లే, కానీ ఏదో ఒక ఒత్తిడి అయితే ఉంది కదా, ఆ ఒత్తిడిని గుర్తించడంలో విఫలమవుతున్నారనేదే నా బాధ. అంటే విద్యార్థులు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి కళాశాల లోపల అంత దారుణమైన పరిస్థితి ఉంది. మినిమం విద్యార్థులు కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని బాధలు లేదా వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలని వ్యక్తం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఉదయం 5 గంటలకు లేపితే రాత్రి 11 గంటల వరకు ఎక్కడ కూడా ఆటపాట అనేది లేదు సార్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు. అంటే వాళ్ళల్లో ఒక సృజనాత్మకమైనటువంటిది స్కూళ్ళల్లో చదివి వాళ్ళు నానా రకాలుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్సే వాళ్ళు బాధపడుతున్నారు. అరే నా స్కూల్ ఇలా ఉండేది, నా స్కూల్లో ఈ విధంగా చేశారు, బట్ ఇక్కడ కాలేజీలో ఈ విధంగా లేదు. అంటే అది తల్లిదండ్రులతో చెప్పుకుంటే తల్లిదండ్రులు ఇలా అలా కాదు నాన్న, ఈ 2 సంవత్సరాలు ర్యాంక్ రావాలంటే కష్టపడాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి అదే ఇప్పటివరకు నువ్వు ఎంజాయ్ చేసావు కదా, దాని ఎంజాయ్మెంట్ కింద తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే విద్యార్థికి కావాల్సింది అది. రమేష్కో సురేష్కో రెస్ట్ అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళ బాడీకి అవసరం కదా. ఎందుకు ఆరోగ్యం విషయంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం సార్. మెంటల్ స్ట్రెస్ తగ్గాలంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి,
మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి అంటే సో విద్యార్థుల మధ్యలో వాళ్లకు ఒక టైం కేటాయించగలగాలి, ఒక గంట సేపు వాళ్ళ అభిప్రాయ సేకరణ జరిగేటట్టుగా ఒక కౌన్సిలర్ని పెట్టాలి. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకోగలగాలి. మినిమం దానికి సంబంధించినటువంటి ఒక ప్రొఫైల్ తయారు చేయాలి. ప్రొఫైల్ తయారు చేసి ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా మేము మా డాక్టర్స్ని పెట్టాము, అలాగే సైకియాట్రిస్ట్ని పెట్టాము, మీకు కావాలంటే ఫోన్ చేయండి మాట్లాడండి అని. అంటే ఇది ఎప్పుడు జరగాలి? ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ జరగాల్సింది కాదు. అంటే పిల్లవాడు ఆల్రెడీ స్ట్రెస్లో 90% మునిగిపోయాడు. సో ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఇప్పుడు ఏం చేయలేడు. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి జరగాలి కదా అంటే అది జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ విద్యా విధానంలో కనుక దీన్ని కూడా ఒక పార్ట్గా మరి పెడితే, ఈవెన్ దో తల్లిదండ్రులకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచి ఓకే సో మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు ఇలా ఉన్నాయని వాళ్ళకు కూడా చెప్పాలి. ఇప్పుడు ఆత్మహత్యలు జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిలిచి చెప్తున్నారు, ఏమంటే మీ విద్యార్థి విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు అంటే తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా ఎక్కడ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు, అప్పుడు మీడియా కెమెరాల ముందుకు వచ్చి టీచర్లు ఇబ్బంది పెట్టారు, సార్లు ఇబ్బంది పెట్టారు. అప్పుడు దాకా పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే నిల్. రైట్, ప్రసాద్ గారు చివరిగా ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పరీక్షలు జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్లో రేపటి నుంచి పరీక్షలు ప్రారంభమవబోతున్నాయి. ఆల్రెడీ ఒత్తిడిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు, ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు ఉంటారు. మనం అనుకున్నట్టు ఎవరు కూడా వాళ్ళ బాధ వినేటటువంటి కూడా లేనటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. ఈ రకంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఒత్తిడిని జయించడానికి మీ అనుభవంతో ఏదైనా ఒక సూచన? సార్, ఇప్పుడు పేరెంట్స్ చేసే ఒక పని ఏంటంటే పిల్లల్ని కంపేర్ చేయొచ్చు పక్క పిల్లలతో. వాడు ఏది రాసినా పేపర్ తక్కువ ఒకవేళ బాగా రాయలేదన్నా కానీ నెక్స్ట్ స్టాన్స్ ఉందన్నా మళ్ళీ బెటర్మెంట్ రాసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయితే మార్కులు తగ్గితే బెటర్మెంట్ రాసుకోవచ్చు, ఫెయిల్ అయితే సప్లిమెంట్ రాసుకోవచ్చు. మీకు ఇబ్బంది లేదు, ఇదే ఫెయిల్ అయితే ఇబ్బంది లేదు అన్నటువంటి నమ్మకాన్ని కూడా వాడికి, అంటే ఏ స్టూడెంట్ తనంతా తను ఫెయిల్ అవ్వాలనుకోడు, కానీ పేరెంట్స్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే స్టూడెంట్స్ ఈ టైంలో ఏంటంటే మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణం వాళ్ళకి కలగాలి. ఫస్ట్ మీరు ఇలా చెప్తారు, 1 నిమిషం లేటుగా ఉండకూడదని వాడు హరిగా లేటుగా బయలుదేరి టయానికి రీచ్ అవ్వలేక అక్కడ చాలా రకాలైన ఉంటాయి. ఎప్పుడైతే ఆ రకమైన స్ట్రెస్ హాల్లో బయలుదేరితో అప్పుడు వాడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఈ టైంలోకి మీరు సెంటర్స్ కి వెళ్ళండి, ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు టెన్షన్ లేకుండా అన్ని పరీక్షలు మీరు చదివినవన్నీ గుర్తొస్తాయి. ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఆ సందర్భంలో నువ్వు రాయగలవు, నీ దగ్గర ఆ కెపాసిటీ ఉందనేది స్టూడెంట్ కూడా తెలుసుకొని మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగినంత వరకు చేయాలి. రైట్, అంతేగాని పక్కకు ఇంత కంపేర్ చేసుకొని మార్కులు వాడు రాస్తున్నాడు, నాకు వాడు వీడికి కొంతమంది పిల్లలు బయటకు వచ్చిన తర్వాత రెండో పరీక్ష కూడా నష్టం చేసుకున్నారు. నేను అది తప్పు రాశాని ఆరంభే. జరిగిపోయిన పరీక్షల గురించి మీరు ఆలోచించండి, జరగాల్సిన పరీక్ష గురించి ఆలోచించండి. మీరు టెన్షన్ లేకుండా క్రమ పద్ధతిగా టైం ప్రకారం రాత్రి పూట కొంచెం రెస్ట్ తీసుకొని తెల్లారులు నైట్ అవుట్ చేసిన వల్ల ఎగ్జామ్ వాళ్ళకి వచ్చి నిద్రపోయే పరిస్థితి, కళ్ళు పడిపోయే పరిస్థితి, అనారోగ్యమైన పరిస్థితి లేకుండా చక్కగా ఒక టెన్షన్ లేకుండా ఆ టైంలో ఎగ్జామ్స్ టైంలో, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో మీరు గమనించండి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూని జాగ్రత్తగా కాపాడుకొని పరీక్షలకి. కాదు పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మనోధైర్యాన్ని వాళ్ళ పిల్లలకి, ఏ పరీక్ష అయినా బాగా రాయలేదన్నా, ఇంకా లేదా నేను ఫెయిల్ అవుతా అన్నా, ఏం బాగలేదన్నా నువ్వు మిగతా పరీక్షలు బాగా రాయి, మళ్ళా ఛాన్స్ ఉంటది. ధైర్యాన్ని ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు, చాలా విలువైనటువంటి సూచనలు చేశారు. సో స్టూడెంట్స్ దయచేసి మీకు ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా ముందుగా మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. అండ్ పేరెంట్స్ మీ మీద కూడా బాధ్యత ఉంది. దయచేసి స్టూడెంట్స్ ఏం చెప్తున్నారో, వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో వినండి. విద్యార్థులకు చదువు ముఖ్యమే, కానీ చదువు ఒక్కటే ముఖ్యంగా పేరెంట్స్ ప్రవర్తించకూడదు, యాజమాన్యాలు కూడా ప్రవర్తించకూడదని మన ప్యానెల్లో ఉన్నటువంటి గెస్ట్లు చెప్తున్నారు. ఇది వాళ్ళ డిబేట్. నమస్తే.